ఎట్లుంది శుక్లాజీ? అబ్సల్యూట్లీ కేసీపీడి బాబు. సో ఫ్రెండ్స్, ఇది బడ్జెట్ లో ఫుల్ హెచ్డి లో ప్రొజెక్టర్ అయితే ఇది వచ్చినప్పటికే జాటో కి సంబంధించినటువంటి ఫుల్ హెచ్డి ప్రొజెక్టర్. బడ్జెట్ లో వీళ్ళు ఎక్కువగా మనకు ప్రొజెక్టర్స్ తీసుకొస్తూ ఉంటారు. సో ఆలస్యం చేయకుండా అన్బాక్స్ అయితే చేసేద్దాం. సో ఇక్కడ మీరు చూడొచ్చు నేటివ్ ఫుల్ హెచ్డి ప్రొజెక్టర్ యువా ప్లస్ అనేది వీళ్ళ మోడల్. అండ్ దీంతో పాటు మనకి 250 ఇంచెస్ దాకా మనకి స్క్రీన్ సైజ్ రావడం జరుగుతుందంట. 2 USB కి సంబంధించినటువంటి పోర్ట్స్ తో పాటు 50,000 అవర్స్ దీని ల్యాంప్ లైఫ్ అంట. డివైడెడ్ బై 24 వేసుకోండి. సో దట్ మీకు ఎన్ని రోజులు వస్తుంది అనేది మేము ఓకే వదిలేస్తాను. ఇంకా చెప్పాలి అన్నట్లయితే కనుక నార్మల్ రెగ్యులర్ టీవీ వాడుకోవడం కన్నా ఇట్లాంటి బెటర్ ఏమో. అండ్ ఈవెన్ 15% హయ్యర్ కాంట్రాస్ట్ అలాగే 12% లార్జర్ ఎల్సిడి తో పాటు 22% బ్రైటర్ అని చెప్తున్నారు. సో అది కూడా ఏంటని చూసేద్దాం. లెఫ్ట్ అండ్ రైట్ దీనికి సంబంధించినటువంటి కొన్ని ఫీచర్స్ ని మనకు ప్రొవైడ్ చేయడంతో పాటు ఇంపోర్ట్ అడ్రస్, బ్యాక్ సైడ్ వచ్చేటప్పటికే మరికొన్ని ఫీచర్స్ ని ప్రొవైడ్ చేశారు. ఆలస్యం చేయకుండా అన్బాక్స్ చేసేద్దాం. మళ్ళీ ఒక చిన్న థెర్మోకోల్ బాక్స్ అయితే మనకు ప్రొవైడ్ చేశారు. ఫస్ట్ లెఫ్ట్ సైడ్ మనకు కొన్ని యాక్సెసరీస్ ని ప్రొవైడ్ చేశారు. లైక్ HDMI టు HDMI కేబుల్, దీంతో పాటు మనకు ఒక పవర్ కేబుల్ అలాగే ఒక 2 AAA సెల్స్ ని కూడా ప్రొవైడ్ చేశారు, విచ్ ఇస్ గుడ్. అండ్ రిమోట్ ని కూడా ప్రొవైడ్ చేశారు. రిమోట్ మాత్రం నాకు చాలా స్లిమ్ అండ్ స్లిక్ గా అండ్ చాలా బాగా నచ్చింది. ఒక ప్రీమియం టీవీకి సంబంధించినటువంటి రిమోట్ ని చూసినటువంటి ఫీల్ అయితే ఖచ్చితంగా వస్తుంది. ఇక దీన్ని పక్కకు పెట్టారు అన్నట్లయితే ప్రొజెక్టర్ నిజంగా కాంపాక్ట్ సైజ్ లో ఈజీ టు క్యారీ లాగా మన ముందుకు తీసుకొని రావడం అయితే జరిగింది. సో దీని ఫిజికల్ ఓవర్ విషయానికి వచ్చారంటే ఇదంతా కూడా మనకి పాలికార్బోనేట్ కి సంబంధించినటువంటి ప్లాస్టిక్ మెటీరియల్ ని యూజ్ చేయడం జరిగింది. ఈవెన్ పైన ఉండేటువంటి ఫిజికల్ బటన్స్ మీద కూడా మనకి సేమ్ ఒక నోటిఫికేషన్ లైట్ ని ప్రొవైడ్ చేశారు అంతే. అండ్ ఎగ్జాస్ట్ హీట్ థర్మల్ ఏవైతే వాటిని ఎగ్జాస్ట్ చేయడం కోసం మనకు ఒక ఫ్యాన్ ఇంటర్నల్ గా ప్రొవైడ్ చేయడంతో పాటు 3 వాట్స్ కి సంబంధించినటువంటి స్పీకర్ అయితే ఇక్కడ మనకు కవర్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఫ్రంట్ ఇక్కడ ఇచ్చినటువంటి క్యాప్ ఏదైతే ఉందో నాకు కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఎందుకంటే సాధారణంగా వీటి మీద గీతలు పడుతూ ఉంటాయి. అలాంటి గీతలు పడకుండా మనం యూజ్ చేసేటప్పుడు స్లైడ్ చేసుకొని మన యూసేజ్ అయిపోయిన తర్వాత మళ్ళీ దాన్ని అయితే క్లోజ్ చేసుకోవచ్చు. ఇక సైడ్ మీకు వచ్చేటప్పటికి 2 HDMI పోర్ట్లు, 2 USB పోర్ట్లతో పాటు ఒక స్టాండర్డ్ 3.5mm ఆడియో జాక్, ఒకవేళ మీరు ఆడియో అవుట్ తీసుకోవాలనుకుంటున్నారు అన్నట్టయితే, అండ్ రెగ్యులర్ AV పిన్స్ కోసం ఒక సాకెట్ ని మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక ఇక్కడ మీకు 2 రింగ్స్ అయితే ప్రొవైడ్ చేశారు. దీంట్లో ఫ్రంట్ ఉండేది ఏదైతే ఉందో ఇది జూమ్ ఇన్ అండ్ జూమ్ అవుట్. ఇది మాన్యువల్ గానే మనకి ఆటోమేటిక్ గా అయితే కాదు. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, నేను పెంచే కొద్దీ ఆటోమేటిక్ గా జూమ్ ఇన్ అలాగే జూమ్ అవుట్ అవుతూ ఉంటుంది. యూజువల్ గా మనకి ఆటోమేటిక్ కరెక్షన్ కూడా వచ్చేసింది ఇవాళ రేపు. అండ్ బ్యాక్ సైడ్ ఉన్నటువంటి రింగ్ ని మీరు ఇట్లా చేశారంటే ఇది వర్టికల్ గా ఫ్లిప్ అవడం జరుగుతుంది. దీన్ని కీ స్టోన్ అంటాం. సో ఈ కీ స్టోన్ కరెక్షన్స్ లో కూడా మనం మాన్యువల్ గా కాన్ఫిగర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది ఆటోమేటిక్ గా అయితే కాన్ఫిగర్ కాదు. ఇక దీని బ్యాక్ సైడ్ వచ్చేటప్పటికే జస్ట్ మనకు ఒక పవర్ కేబుల్ ప్రొవైడ్ చేశారు అంతే. సో చూడడానికి మాత్రం ఒక ప్రీమియం ప్రొజెక్టర్ లాగా అనిపిస్తుంది. 10,000 రూపాయల ప్రొజెక్టర్ లాగా అయితే లేదు. సో ఈవెన్ ఇక్కడ మనకి రిమోట్ కూడా మీరు చూడొచ్చు. చాలా 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 ప్రీమియం గా మనకి రిమోట్ అయితే తీసుకొచ్చారు. అఫ్ కోర్స్ ఇది వచ్చేటప్పటికి మనకి IR రిమోట్ మాత్రమే. ఈవెన్ మనకి బ్యాటరీస్ కూడా అవుట్ ఆఫ్ ద బాక్స్ ప్రొవైడ్ చేశారు. పైన మనకి పవర్ ఆన్ ఆఫ్ బటన్ తో పాటు ఇన్పుట్ సోర్సెస్, హోమ్, బ్యాక్ అలాగే ఆప్షన్స్ ని ప్రొవైడ్ చేశారు ఆండ్రాయిడ్ లాగా. కానీ ఇది బేసిక్ దే. అండ్ వాల్యూమ్ ప్లస్ అండ్ మైనస్ తో పాటు ప్రీవియస్ అలాగే నెక్స్ట్ ట్రాక్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్, ఈవెన్ ఫ్లిప్ చేసుకునేటువంటి ఆప్షన్ కూడా మనకు ఒక షార్ట్ కట్ కీలో మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. సో బేసిక్ గా మీ రిక్వైర్మెంట్ ని బేస్ చేసుకొని మీరునైతే వర్టికల్ గా, హారిజాంటల్ గా అలాగే రివర్స్ గా అలాగే నార్మల్ గా కూడా మీరు ప్రొజెక్ట్ అయితే చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇది మనకి బేసిక్ ప్రొజెక్టర్. ఇది నాన్ స్మార్ట్, అంటే దీంట్లో మనకి మల్టీ కమ్యూనికేషన్ పోర్ట్స్ అయితే ప్రొవైడ్ చేశారు. బేసిక్ గా వీటి సహాయంతో మీరు మీ డివైసెస్ ని కనెక్ట్ చేసుకొని ప్రొజెక్ట్ చేయొచ్చు. ఉదాహరణకి చెప్పాలన్నట్లయితే ఒకవేళ మీరు ఆఫీస్ లో ప్రెజెంటేషన్ పర్పస్ చూస్తారనుకుంటున్నా, లేదన్నట్లయితే మీరు ఏదైనా స్కూల్లో ఫ్యాకల్టీ కింద వర్క్ చేసినప్పుడు మీ స్టూడెంట్స్ కి ఏదైనా కాంటెంట్ ని చూపించాలనుకుంటున్నా గానీ, లేదన్నట్లయితే ఏదైనా ఒక చిన్న రెస్టారెంట్ ని రన్ చేస్తున్నారు, సో వచ్చేటువంటి కస్టమర్స్ కోసం ఒక చిన్న లైక్ క్రికెట్ మ్యాచ్ కానీ ఇట్లాంటివి ఏమన్నా మీరు డెమాన్స్ట్రేషన్ చేయాలనుకుంటున్నారు, లేదా మీకు సంబంధించినటువంటి ఏవీస్ ఏమన్నా రన్ అవ్వాలనుకుంటున్నారు, లేదు దీన్ని నేను మొత్తం ఫుల్ ప్లెజ్డ్ గా స్మార్ట్ గా కన్వర్ట్ చేయాలనుకుంటున్నారు అన్నట్లయితే కనుక మార్కెట్ లో మీకు ఎన్నో స్మార్ట్ టీవీ స్టిక్స్ అయితే దొరకడం జరుగుతూ ఉంటుంది. 2,500 నుంచి 4,000 దాకా. సో అలాంటివి మీరు కనెక్ట్ చేసుకొని అఫ్ కోర్స్ దీన్ని స్మార్ట్ కింద కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మీరు చూసారు కదా, 2 మనకి USB పోర్ట్స్ అయితే ప్రొవైడ్ చేశారు. దీని సహాయంతో మీరు మీ హార్డ్ డ్రైవ్ లేదా పెన్ డ్రైవ్స్ ని కనెక్ట్ చేసుకొని అందులో ఉన్నటువంటి కంటెంట్ లైక్ మూవీస్ కావచ్చు, మ్యూజిక్ కావచ్చు, ఫొటోస్ కావచ్చు, ఈవెన్ PPT ప్రెజెంటేషన్ కావచ్చు. సో ఇలాంటి వాటి అన్నిటిని కూడా మీరు ఓపెన్ చేసి ప్రెజెంటేషన్ పర్పస్ గా వాడుకోవచ్చు. ఒకవేళ లేదు మీరు మీ ఇంట్లో ఏదైనా కేబుల్ టీవీని యూజ్ చేస్తున్నారు, రెగ్యులర్ గా మనకి సెటప్ బాక్సెస్ వస్తాయి కదా, వాటికి సంబంధించినటువంటి AV పిన్స్ ఉంటాయి చూసారా, వాటిని కనెక్ట్ చేసుకొని కూడా అక్కడ సెటప్ బాక్స్ నుంచి వచ్చేటువంటి కాంటెంట్ ని మీరు పెద్ద స్క్రీన్ లో అయితే చూడొచ్చు. అండ్ అఫ్ కోర్స్ ఇక్కడ మనకి 2 HDMI పోర్ట్స్
ఇచ్చారు. ఈ HDMI పోర్ట్స్ కూడా డైరెక్ట్ గా మీకు కావాల్సినటువంటి సోర్స్ కనెక్ట్ చేసుకొని మీరు వాచ్ చేయొచ్చు. అఫ్ కోర్స్ మీ ల్యాప్టాప్ నుంచి కూడా. అండ్ దీంట్లో మీకు ఏ విధమైనటువంటి వైఫై గానీ, బ్లూటూత్ గానీ, మిర్రర్ కాస్టింగ్ సపోర్ట్ గానీ డిఫాల్ట్ గా అయితే ఉండదు. బట్ మీరు ఏదైతే కనెక్ట్ చేసుకుంటున్నటువంటి స్టిక్ ఉంది చూసారా, ఒకవేళ దాంట్లో కనుక మీకు ఏమన్నా వైఫై గానీ లేదన్నట్లయితే మిర్రర్ కాస్ట్ గానీ ఇట్లాంటివి ఏమైనా ఉన్నాయన్నట్లయితే కనుక ఖచ్చితంగా మీరు యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను వచ్చినప్పటికే HDMI 1 లో నా Xiaomiకి సంబంధించినటువంటి స్మార్ట్ టీవీ స్టిక్ అయితే కనెక్ట్ చేశాను. అఫ్ కోర్స్ ఇది 4K టీవీ, బట్ ఇందులో మీకు వచ్చేటప్పటికి కేవలం 1080p మాత్రమే మనకు సపోర్ట్ చేయడం జరుగుతుంది. బట్ నేటివ్ సపోర్ట్ వచ్చేటప్పటికి అప్ టు 4K దాకా మనకు సపోర్ట్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మీకు అంటే ఇంకా ఇదంతా కూడా Xiaomi టీవీ స్టిక్. సో Xiaomi టీవీ స్టిక్ లో మీరు ఏ కాంటెంట్ అయితే మీరు వాచ్ చేస్తుంటారో ఆ కాంటెంట్ అంతా HDMI ద్వారా ఇక్కడ రిఫ్లెక్ట్ అవడం జరుగుతుంది. ఈవెన్ ఇక్కడ సెట్టింగ్స్ ఇలాంటి ఫీచర్స్ ని మీరు చూసినా గానీ ఇవన్నీ కూడా ఇప్పుడు చూసారా, ఇక్కడ మీకు వైఫై కనెక్ట్ అయింది, నా ఫైర్ టీవీ స్టిక్ నుంచి నా రౌటర్ కనెక్ట్ అయింది. అండ్ అఫ్ కోర్స్ ఇక్కడ రిమోట్ అండ్ యాక్సెసరీస్ లో నేను డైరెక్ట్ గా ఇక్కడ జెబ్రానిక్స్ కి సంబంధించినటువంటి సౌండ్ బార్ ఏదైతే ఉందో రెగ్యులర్ గా నేను వాడేది దాన్ని కనెక్ట్ చేసుకోవడానికి యూజ్ చేస్తున్నాను. సో ఇందులో ఇప్పుడు మీకు ప్రెసెంట్ స్క్రీన్ సైజ్ వచ్చేటప్పటికే 135 ఇంచెస్ ఇక్కడ మీరు చూస్తున్నటువంటి ఈ స్క్రీన్ సైజ్. బట్ ఇది అప్ టు 200 ఇంచెస్ దాకా వెళ్ళడం జరుగుతుంది, స్టార్ట్స్ ఫ్రమ్ 40 ఇంచెస్ దగ్గర నుంచి. ఇందులో ఇంకొక ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటి అంటే ఇక్కడ సెట్టింగ్స్ లోకి వెళ్ళి ఇందులో ఇక్కడ మనకి జూమ్ ఆప్షన్ ఇచ్చారు. ఇక్కడ చూసారా 0 అని ఉంది. సో ఈ జూమ్ ఆప్షన్ ని మనం తగ్గించుకోవచ్చు. లైక్ ఇదిగో చూసారా, స్క్రీన్ సైజ్ ని మనం తగ్గించుకోవటం అలాగే పెంచుకునేటువంటి ఫీచర్ ని కూడా మనకు ప్రొవైడ్ చేశారు. ఇది లీస్ట్ అంటే ఆల్మోస్ట్ దాంట్లో ఒక 25% మనకు తగ్గుతుంది. అండ్ ఇది హైయెస్ట్ అంటే ఇందాక మీరు చూసారా ఇది వచ్చేటప్పటికి మీకు అప్రాక్సిమేట్లీ 75 ఇంచెస్ స్క్రీన్ దాకా మీకు రావడం జరుగుతుంది. అండ్ అగైన్ మీరు జూమ్ చేసుకున్నారు అన్నట్లయితే కనుక ఇక్కడ తిరిగి మనకి 135 నేను సెట్ చేసుకుంది. అంటే ఇక్కడ ఉన్నటువంటి నా రూమ్ డైమెన్షన్ బేస్ చేసుకొని, అంటే ఇది ఇక్కడ నేను ఉన్నటువంటి ప్లేస్ నుంచి మీకు ప్రొజెక్టర్ చూసారు అన్నట్లయితే అరౌండ్ 4 మీటర్స్ దాకా రావడం జరుగుతుంది. ఒకవేళ 5 మీటర్స్ డెప్త్ దాకా తీసుకెళ్లారు అన్నట్లయితే కనుక మీకు 200 ఇంచెస్ లో కూడా రావడం జరుగుతుంది. ఇంట్రెస్టింగ్ గా సాధారణంగా మనం ఇలాంటి వాటి అన్నిటిలో కూడా మీరు ప్రొజెక్ట్ చేసినప్పుడు కార్నర్స్ ఏవైతే ఉన్నాయో డీటెయిలింగ్ అనేది మిస్ అవుతూ ఉంటాం, షార్ప్నెస్ ఉండదు, కొంచెం అక్కడ సాఫ్ట్ అవుతూ ఉంటుంది. బట్ దీంట్లో మనకి కార్నర్స్ లో కూడా చాలా 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 బాగుంది. ఈవెన్ ఇవే కాదు, దీంట్లో ఒకవేళ బేసిక్ సెట్టింగ్స్ లో కావాలన్నట్లయితే దీంట్లో మనకి ఏం పెద్దగా సెట్టింగ్స్ అయితే ఉండో. లైక్ దీంట్లో మనం పిక్చర్ మోడ్ ఏదైతే ఉందో డైనమిక్ లేదన్నట్లయితే కనుక మైల్డా లేదా యూజరా లేదన్నట్లయితే స్టాండర్డా ఇట్లా కన్వర్ట్ చేసుకోవచ్చు. బట్ డైనమిక్ లో మీకు కొంచెం బెటర్ క్వాలిటీ అయితే వస్తుంది. ఈవెన్ ఇందులో మనకి జూమ్ నేను ఇందాక ఆల్రెడీ మీకు చూపించాను. అండ్ కలర్ టెంపరేచర్ ఏదైతే ఉందో కూల్ లేదా మీడియం లేదా వార్మ్ మీ రిక్వైర్మెంట్ ని బేస్ చేసుకొని మీరు వీటిని అయితే చేంజ్ చేసుకోవచ్చు. అండ్ నాయిస్ రిడక్షన్ కూడా మీరు కంట్రోల్ అయితే చేసుకోవచ్చు. ఇక ఇవి కాకుండా మనకి నెక్స్ట్ జస్ట్ మనకి మ్యూజిక్ సెట్టింగ్స్ ఇంటర్నల్ గా ఉండేటువంటి స్పీకర్ ద్వారా మీరు వినాలనుకుంటున్నారు అంటే పెద్దగా ఉపయోగం అయితే ఉండదు. అండ్ లాంగ్వేజ్ అండ్ స్కోప్ ఎలా కావాలి ఏంటి అనేది. అండ్ అఫ్ కోర్స్ దీంట్లో మనకు వచ్చేటప్పటికే మనకి రేర్ అలాగే సీలింగ్ మౌంట్ చేసుకోవడం కోసం అలాగే సీలింగ్ రేర్ మౌంటైన్ చేసుకోవడం కోసం కూడా మనకు ఉపయోగపడడం జరుగుతుంది. ప్రస్తుతం అయితే నేను డెస్క్ టాప్ ఫ్రంట్ అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. బై మిస్టేక్ సెట్టింగ్స్ చేంజ్ చేశారు అంటే ఫ్యాక్టరీ రీసెట్ అండ్ సాఫ్ట్వేర్ అప్గ్రేడ్ చేసుకోవచ్చు. అండ్ వర్షన్ ఇన్ఫర్మేషన్ అంతా మనకి ఇక్కడ రావడం జరుగుతుంది. బేసిక్ ఇన్ఫర్మేషన్ అండ్ బేసిక్ ప్రొజెక్టర్ ఇది అంతే. ఇక ఆలస్యం చేయకుండా కొన్ని శాంపిల్స్ అయితే చూసేద్దాం. అండ్ అఫ్ కోర్స్ ఈ రోజు ఇండియా పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ కూడా ఉంది, దాన్ని ఇందులోనే వాచ్ చేద్దాం అనుకున్నాం. బట్ దానికంటే బిఫోర్ మీరు కొన్ని శాంపిల్స్ అయితే చూసేయండి. సో చూసారు కదా వీడియో అలాగే ఆడియో శాంపిల్స్ అయితే. సో ఆ బడ్జెట్ సెగ్మెంట్ కి అంటే ఏదైతే 9,500 రూపాయల బడ్జెట్ లో ఒక బేసిక్ ప్రొజెక్టర్ చూస్తున్నారు అన్నట్లయితే కనుక సింప్లీ డు హ్యావ్ ఎ లుక్ ఆన్ దట్. లూమినస్ పవర్ కూడా మీకు అప్రాక్సిమేట్లీ 5200 నిట్స్ దాకా రావడం జరుగుతుంది. ఆన్ స్క్రీన్ ఎక్కడైతే మీకు ఆ గోడ మీద లేదన్నట్లయితే దీనికి సంబంధించినటువంటి ప్రొజెక్షన్ మీద రిఫ్లెక్ట్ అయ్యేటువంటి టైంలో యాజ్ పర్ ANSI అంటే అమెరికన్ నేషనల్ స్టాండర్డ్ ఇన్స్టిట్యూట్ అంటే వీళ్ళు ఏం చేస్తారు అన్నట్లయితే రీసెర్చ్ చేసి ఆన్ వాల్ మీద
మీద ఎంత బ్రైట్నెస్ నిట్స్ రావటం అనేది వీళ్ళు డిసైడ్ చేస్తుంటారు. సో ఆన్ వాల్ వచ్చేటప్పటికి మీకు అప్రాక్సిమేట్లీ 400 నిట్స్ ఆఫ్ బ్రైట్నెస్ గా మీకు రావడం అనేది జరుగుతుంది, విచ్ ఈస్ ఈ బడ్జెట్ సెగ్మెంట్ కి కూల్ అని నేను అంటాను. ఈవెన్ దీని ల్యాంప్ టైం కూడా అంటే అవర్స్ కూడా 50,000 అవర్స్ అప్రాక్సిమేట్లీ మీరు కంటిన్యూస్ గా డైలీ యూజ్ చేసినా గానీ సుమారుగా 5.5 years మీరు ఎలాంటి ప్రాబ్లం లేకుండా దీన్ని అయితే యూజ్ చేసుకోవచ్చు యాజ్ పర్ కంపెనీ క్లెయిమ్ చేస్తుంది. బట్ యూజువల్ గా ప్రాక్టికల్ గా మనం ఇది టెస్ట్ చేయలేము అండ్ అంతకాలం దాకా అయితే యూజ్ అయితే చేయలేము. బట్ ఆ బడ్జెట్ సెగ్మెంట్ కి ఏదైతే 9,000 రూపాయలకు ఆఫర్ చేస్తున్నారో దానికి మాత్రం ఇది వర్త్ అని నేను అంటాను. ఇక దీంట్లో పిక్చర్ అంతా బానే ఉంటుంది, బట్ ఇప్పుడు మీరు వింటున్నటువంటి సౌండ్స్ ఇవన్నీ చూసి అబ్బా ఆడియో క్వాలిటీ కూడా బాగుందని అనుకోకండి. దీంట్లో మనకు వచ్చేటప్పటికే జస్ట్ 3 watts కి సంబంధించినటువంటి స్పీకర్ ని మాత్రమే మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఆ స్పీకర్ నుంచి వచ్చే అవుట్పుట్ ఏదైతే ఉందో మీకు బేసిక్ గా చిన్నపాటి రూమ్ లో అయితే మీకు సరిపోతుందే గానీ ఖచ్చితంగా నేనైతే చాలా స్ట్రాంగ్ గా రికమెండ్ చేస్తాను. ఒకవేళ మీరు ప్రాపర్ థియేటర్ ఎక్స్పీరియన్స్ కావాలనుకుంటున్నారు అన్నట్లయితే కనుక ఖచ్చితంగా మీకు ఇక్కడ సౌండ్ బార్స్ లేదా ఏదైనా ఆల్టర్నేటివ్ బ్లూటూత్ డివైసెస్ మీద అయితే మీరు ఖచ్చితంగా ఆధారపడాల్సిందే. అండ్ ఒకసారి మీకు ఇక్కడ నెట్ఫ్లిక్స్ కూడా నేను ఓపెన్ చేసి అయితే చూపిస్తాను. నెట్ఫ్లిక్స్ కూడా ప్లే చేసి చూద్దాం. సో ఇక్కడ మీరు చూడొచ్చు కొన్ని నేను మూవీస్ని అయితే ప్లే చేస్తున్నాను. సో ఇక్కడ మీరు ఏదైతే మూవీని సెలెక్ట్ చేసుకుంటారో ఆటోమేటిక్ గా ఇక్కడ మీకు వచ్చేటప్పటికే జస్ట్ హెచ్డి మాత్రమే మనకు సపోర్ట్ చేయడం జరుగుతుంది. సో రెస్ట్ ఆఫ్ ద ఫీచర్స్ అయితే ఏం లేవు, జస్ట్ ఓన్లీ ప్రతి దానిలో కూడా మనకి అన్ని కూడా హెచ్డి మాత్రమే. ఒకవేళ ఇంకా అడిషనల్ గా ఏమన్నా ఫార్మాట్స్ లైక్ ఇక్కడ చూడండి స్పెషల్ ఆడియో ఉంది చూసారా, స్పెషల్ ఆడియో కూడా సపోర్ట్ చేస్తుంది. బట్ అడిషనల్ గా మీరు ఆ బ్లూటూత్ యాక్సెస్ ని అయితే మీరు కనెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో దీంట్లో ఈవెన్ హెచ్డిఆర్ సపోర్ట్ కూడా మన ముందుకైతే తీసుకుని రాలేదు. బట్ నేను ఒకటి అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఒకవేళ మీరు కనుక యూట్యూబ్ లో మీరు ఏదన్నా వీడియోని ప్లే చేస్తున్నారు అన్నట్లయితే ఇక్కడ నేను ఈ వీడియో ప్లే చేస్తుంది ఏదైతే ఉందో ఈవెన్ ఇది వచ్చేటప్పటికి మనకి హెచ్డిఆర్ సపోర్ట్ కూడా ఉంది. బట్ ఇక్కడ మనకి దీంట్లో హెచ్డిఆర్ సపోర్ట్ లేదు కాబట్టి మనకి హెచ్డిఆర్ అయితే ప్లే కాదు. సో ఇక్కడ మీరు చూసారు కదా వీడియో క్వాలిటీ వచ్చేటప్పటికి మనకి ఆ నేటివ్ వచ్చేటప్పటికే 4K సపోర్ట్ ని తీసుకొచ్చారు, బట్ హెచ్డిఆర్ సపోర్ట్ అయితే లేదు. సో ఆ బడ్జెట్ సెగ్మెంట్ లో ఒకవేళ మీరు బేసిక్ గా ఒక బేసిక్ ప్రొజెక్టర్ ను చూస్తున్నారు అన్నట్లయితే కనుక నేను స్ట్రాంగ్ గా రికమెండ్ చేస్తాను. ఎనీవే ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే లెట్ మీ నో, ఖచ్చితంగా కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. సాధ్యమైనంత వరకు కూడా రిప్లై ఇస్తాను. ఈ ప్రొడక్ట్ సంబంధించిన లింక్ ను కూడా వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. ఫీల్ ఫ్రీ టు యూజ్ my links. That's all for today. This is Vasu signing off. Have a great day.